కూడా అంతే ఉంది. నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా అంటే, చాలామంది అంటారు కదా బైబిల్ మీ జీవితంలో ఏం చేసిందని. ఈ బైబిల్ నా జీవితాన్ని మార్చిందని. అంధకారంలో జీవిస్తున్న నన్ను, త్రాగుబోతుగా తిరుగుబోతుగా జీవిస్తున్న నన్ను ఈ బైబిల్ నా జీవితాన్ని మార్చింది. ఈరోజు మన మధ్యలో ఎవరైనా ఉంటే బైబిల్ ఏం చేసిందని ఎవరైనా అడిగితే, బైబిల్ జీవితాన్ని మార్చిందని. జీవితాన్ని పడగొట్టేది కాదు బైబిల్, నా జీవితాన్ని మార్చిందని సజీవ సాక్ష్యం. అది మొదలుకొని చెన్నై ప్రాంతానికి వెళ్ళాను. దేవుడి పిలుపును నిజంగా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. దేవుడు పరిచర్య చేయాలని నాకు ఇష్టం లేదండి. నాకు దేవుడు పిలుపుని ఇచ్చినప్పుడు కూడా భయంకరమైన గొడవలు జరుగుతున్నాయి. పాస్టర్ల మీదకి వ్యతిరేకత, పాస్టర్లను చంపేస్తున్నారు, అన్ని వ్యతిరేకతలు జరుగుతున్న మధ్యలో కూడా బాబాయ్ చిన్న నన్ను ఆ ఆఫీస్లో కూర్చోబెట్టి ఒక మాట అడిగింది ఏంటంటే, పరిచర్య చేస్తావా చదువుకుంటావా అన్నప్పుడు నాకు ఆలోచన మారిపోయింది. చదువుకుందామని వెళ్దాం అనుకున్నాను. నాకు తెలియకుండా నేను పరిచర్య చేస్తానని చెప్పాను. అది మొదలుకొని చెన్నై ప్రాంతానికి వెళ్ళాను, వైవాంలో చదివాను. అక్కడ కూడా ఉండలేకపోయాను. చాలా బాధ. అంటే నేను తిరిగేవాడిని కదా, అక్కడ ఫోన్ ఉండదు, ఏముండదు, కట్టేసినట్టు ఒకటే రూము, చదువు 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 అని. సెక్యులర్ స్టడీస్ మీద ఎక్కువ చదివిస్తారు. మీరు సెక్యులర్ స్టడీస్ వేరే ఉంటాయి, కానీ బైబిల్ మనం ఒకసారి బైబిల్లోకి ఎంటర్ అయితే మార్నింగ్ 5 నుంచి 11 o'clock దాకా ఎవరు పడుకోవడానికి కూడా వీల్లేదండి, సమయం కూడా ఉండదు. అటు విధంగా చదివిస్తారు. నేను అనుకున్నాను సెక్యులర్ స్టడీసే చదవలేకపోయాం, ఇది ఎట్లా చదువుతాం ఏంటి, ఇవన్నీ ఎలా పాస్ అవుతాం అనుకున్నాను. ఒకరోజు అనుకున్నాను తిరిగి వచ్చేద్దాం, వైవాంలో ఉన్నప్పుడు చెన్నైలో ఉన్నప్పుడు తిరిగి వచ్చేద్దాం అనుకున్నా. సరే బాబాయ్ ఒక సంవత్సరం మాట్లాడరు, తర్వాత మాట్లాడతారులే అనుకున్నాను. 600 జేబులో ఉన్నాయి, 400 టికెట్ విజయవాడకి చెన్నై నుంచి. ఎట్లయినా ఇంటికి వచ్చేద్దాం, బ్యాగ్ ప్యాక్ చేసుకున్నాను. బ్యాగ్ ప్యాక్ చేసుకొని సండే అయితే ఎవరు ఉండరు. మామూలుగా అయితే బయటికి పంపడానికి అందరూ ఉంటారు, పర్మిషన్లు ఇవ్వరు. బ్యాగులు తెల్లాలన్నా కూడా కష్టమే. సండే అయితే అందరూ 10 గంటలకి వర్షిప్ సర్వీస్కి వెళ్తారు, అందరు వెళ్తారు. నేను సరే మనం పొద్దున్నే వెళ్దాం, బాగాలేదని చెప్పి పొద్దున్నే వెళ్ళాను 5 o'clock సర్వీస్కి. అక్కడ ఒక పాస్టర్ ఉండి, ఆయన ఎవరో కూడా నాకు తెలియదు, ఆయన లేపి నన్ను మాట్లాడుతున్నాడు. నీవు అనుకుంటుంది వేరు, దేవుడు చేయాలనుకుంటుంది వేరు. దేవుడు నీకు ఆయన పోర్షన్ ఇచ్చాడు, నువ్వు తుది ముట్టించాలని. నాకు అర్థం కాదు, ఇంగ్లీష్ వచ్చేది కాదు. నేను వెళ్తున్న మార్గంలో ఇవన్నీ పాస్టర్లు ఇంతే చెబుతారు, వాళ్ళకి ఏం పని లేదు, అట్నే పులిపిడి మీద ఉంచని, అదే వాళ్ళ వృత్తి అదే కాబట్టి అదే చెప్తారు అనుకున్నా. ఒక అక్క ఎవరో కూడా నాకు తెలియదు, అక్క వచ్చి ఆయన చెప్పినట్టు పేపర్ ఇచ్చింది. అయినా ఇంగ్లీష్ రాదు, ఫోన్లో ఉండవు చూసుకోవడానికి. ఒక అన్న తెలుగు అన్న చర్చిలో ఒక ఆయన పాస్టర్ గారికి పిఏగా చేస్తున్నాడంట. అన్న వచ్చి నాతో చెప్పిన మాట ఇది, తమ్ముడు నువ్వు డెసిషన్ తీసుకుంటుంది వేరు, దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు, నిలబడు తమ్ముడు అని. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. అయినా కూడా నేను ప్రార్థించాను, వెళ్ళిపోదాం, ఒకటే ఆలోచన, వెళ్ళిపోదాం. ఉండలేను నేను ఆ పనులు చేసుకుంటూ. పొద్దున్నే మేమే క్లీన్ చేసుకోవాలి. మనకి ఎట్లా పొద్దున్నే లేస్తే పెట్టేవాళ్ళు ఒకళ్ళు, తీసేవాళ్ళు ఒకళ్ళు, అందరూ ఉంటారు. ఆడెవరున్నారు, రే నువ్వు నీ బాత్రూమ్ నువ్వు కడుక్కో అంటారు, నీ రూమ్ నువ్వు క్లీన్ చేసుకో అంటారు. ఆ కష్టం అంత, మనం ఇంత బతికి పనులు చేసేది రా అనుకుని వచ్చేద్దాం అనుకున్నాను. కానీ దేవుని మహాకృపను బట్టి అది మొదలుకొని ఇప్పటి వరకు దేవుడు నన్ను నడిపిస్తూ వచ్చాడు. బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ అనే కోర్సుని ఫినిష్ చేయటకు దేవుడు నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ఇంకా ముందుకు వెళ్ళాలి, నా కొరకు ప్రార్థించండి. చిన్న సాక్ష్యమే, నేను దేవుడు సమయం ఇచ్చినప్పుడు పంచుకుంటాను. పై చదువులు చదవాలి, పై చదువులు అంటే బైబిల్లోనే చదవాలి, ఏ ఆశ లేదు. చాలామంది నేను పరిచర్యకు వచ్చిన కొత్తలో మీ బాబాయ్ పాస్టర్, మీ తాతయ్య వాళ్ళు పాస్టర్ కాబట్టి నువ్వు పాస్టర్ అని అడిగారు. ఐఎమ్ నాట్ బికాస్ మై బాబాయ్స్ ఆర్ పాస్టర్స్, ఐఎమ్ బికాస్ గాడ్స్ కాలింగ్. దేవుని పిలిపిది. బ్రతుకు తెరువు కొరకు పరిచర్యకు రాలేదండి, క్రీస్తు కొరకు బ్రతుకుటకు పరిచర్యకు వచ్చానండి. ఈ మాట మాత్రం ఇక్కడ నుంచొని దేవుని సాక్షిగా నేను ఇక్కడ నుంచి చెప్తున్నానండి. బ్రతుకు తెరువు కొరకు నేను పరిచర్యకు రాలేదు, క్రీస్తు కొరకు బ్రతుకుటకు మాత్రమే పరిచర్యకు వచ్చాను. అది ఎంతైనా ఎక్కడైనా ఎన్నడూ వెనుదిరగక దేవుని కొరకు ముందుకు సాగిపోతానండి. థ్యాంక్ యూ. ఈ సాక్ష్యం దేవుడు దీవించి